విజయవాడ రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయా? విజయవాడ రాజకీయాల్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా? మల్లాది విష్ణు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ వైసీపీలో రచ్చ జరుగుతుంది. సెంట్రల్ సీటు విషయంలో మల్లాది విష్ణు అభిమానులు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. సెంట్రల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు షాక్ తగిలింది. సెంట్రల్ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును నియమించారు. దీంతో అధిష్టానం నిర్ణయంతో మల్లాది విష్ణు అనుచరులు ఆందోళన చెందుతున్నారు. బందర్ రోడ్లో హంగామా కూడా చేశారు. మల్లాది విష్ణు అనుచరులు విష్ణుకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ కనిపిస్తుంది. కాంగ్రెస్ వైపు మల్లాది విష్ణు వెళతారు అనే ఊహాగానాలు కనిపిస్తున్నాయి. మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయవాడ పశ్చిమ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అయితే విజయవాడ సెంట్రల్కు వెల్లంపల్లిను ఇన్ఛార్జ్గా చేయడంతో మల్లాది విష్ణు అనుచరులు ఆందోళనకు దిగుతున్నారు. అర్ధరాత్రి ఆందోళనకు దిగిన దృశ్యాలను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సెంట్రల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు షాక్ తగిలింది. సెంట్రల్ ఇన్ఛార్జిగా వెల్లంపల్లిని నియమించడంతో ఒక్కసారిగా మల్లాది విష్ణు అనుచరులు మల్లాది విష్ణు అభిమానులు ఆందోళనకు దిగారు. అధిష్టానం నిర్ణయంతో మల్లాది విష్ణు అనుచరులు ఆందోళన చేశారు. బందర్ రోడ్లో హంగామా కూడా చేసిన దృశ్యాలు చూస్తున్నాం. భారీగా మల్లాది విష్ణు అభిమానులు రోడ్డుపైకి చేరుకొని అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మల్లాది విష్ణుకు కాకుండా అక్కడ నుంచి వెల్లంపల్లికి ఇన్ఛార్జిగా నియమించడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పుడు మల్లాది విష్ణు పార్టీ మారతారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటు ఎలాగో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను ఆంధ్రప్రదేశ్కు తీసుకుని రావాలి అని భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను వైభవాన్ని తీసుకుని రావాలి, కాంగ్రెస్ను మళ్ళీ తిరిగి బతికించుకోవాలి అనే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తున్న సమయంలో మల్లాది విష్ణు కాంగ్రెస్లోకి వెళతారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, మల్లాది విష్ణు స్థానంలో విజయవాడ సెంట్రల్లో వెల్లంపల్లిని ఇన్ఛార్జిగా నియమించడంతో అక్కడ ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి? ఇప్పుడు మల్లాది పైన ఎటు ఉండబోతోంది? ఇన్ఛార్జీల ప్రకటన తర్వాత ఖచ్చితంగా ఈ అసంతృప్తి శాఖలు బయటకు వస్తాయని వైసీపీ అధిష్టానం భావించింది. అయితే ముందు రియాక్షన్ విజయవాడ సెంట్రల్ నుంచే వచ్చిందని చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఇంకా 3 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణుని కాదని పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ని అధిష్టానం ఇన్ఛార్జిగా ప్రకటించే పట్ల మల్లాది విష్ణు అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మల్లాది విష్ణుకే సీటు ఉంటుంది, ఆయన సీటు ఎక్కడికి పోదు, ఎలాంటి ఢోకా లేదంటూ పబ్లిక్ గానే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సందర్భంలో చెప్పారు. వెస్ట్ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి, సెంట్రల్ నుంచి మల్లాది విష్ణునే పోటీ చేయబోతున్నారు, ఆ సీట్లకి ఢోకా లేదంటూ ఆయన పబ్లిక్ గా ప్రజల ముందు చెప్పారు. కానీ ఇప్పుడు అధిష్టానం నిర్ణయం మార్చుకుని మల్లాది విష్ణుకి మొండి చేయి చూపడం పట్ల ఆయన అభిమానులు ఆయన ఫాలోవర్స్ అంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. నిన్న బందర్ రోడ్లో రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు. మల్లాది విష్ణు స్వయంగా అక్కడికి వెళ్లి వాళ్ళందరూ కూడా సర్ది చెప్పి వెనక్కి పంపించే నేపథ్యం. కానీ మల్లాది విష్ణు నిన్న అనౌన్స్మెంట్ అంటే సీట్లకు సంబంధించిన అభ్యర్థుల అనౌన్స్మెంట్ జరిగే సమయంలో క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు. ప్రకటన వచ్చిన తర్వాత ఆయన హడావిడిగా అక్కడి నుంచి ఎవరితో మాట్లాడుకోకుండా వెళ్లిపోయిన పరిస్థితి. తర్వాత అర్ధరాత్రి 11-12 గంటల ప్రాంతంలో బందర్ రోడ్ లో ఆయన అనుచరులు ఆందోళన చేస్తుంటే అక్కడికి వెళ్లి వాళ్ళందరూ కూడా వెనక్కి పంపించారు. కానీ ఈ రోజు మల్లాది విష్ణు ఎటువైపు వెళ్తారనే ఒక చర్చ రాజకీయం జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయవాడ నగరంలో కీలకంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మల్లాది విష్ణు పనిచేశారు. 2015-16 దగ్గర నుంచి కూడా 2019 వరకు ప్రతిపక్షంలో కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఇప్పుడు మల్లాది విష్ణుకి బ్రాహ్మణ కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తికి సీట్ లేకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో ఆయన అభిమానులు కానీ ఆయన సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా గత కేబినెట్ లో మంత్రి పదవి ఇవ్వలేదు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సీట్లు కూడా తొలగించారని ఒక ఆగ్రహం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మల్లాది విష్ణుకు సంబంధించి మల్లాది విష్ణు సెంట్రల్ నియోజకవర్గంలో 2019లో వంగవీటి రాధాకి కాదని కూడా మల్లాది విష్ణుకి జగన్ సీట్ ఇచ్చారు. ఆ విజయాన్ని అదే విధంగా మల్లాది విష్ణు ఆ సీటు గెలిపించుకున్నారు. కానీ ఇప్పుడు సామాజిక సమీకరణాల కోణంలో వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీఆ కమ్యూనిటీకి చెందినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ని ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు. అంటే అక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి. సర్వేల ఆధారంగా అక్కడ బ్రాహ్మణ కమ్యూనిటీ చెందినటువంటి మల్లాది విష్ణుకి గెలిచే అవకాశం లేదని జగన్ నిర్ణయించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే మల్లాది విష్ణు అనుచరులు ఉదయం ఒక కళ్యాణ మండపంలో గాంధీనగర్ కందుకూరు కళ్యాణ మండపంలో భేటీ కాబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు. అక్కడ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. సమావేశం కాబోతున్నారా? ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది?
ఖచ్చితంగా సమావేశం జరగబోతుంది. అయితే నిర్ణయం అయితే ఈ రోజు వచ్చే అవకాశం లేదు రోహిత్. ఎందుకంటే కొన్ని ఈక్వేషన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి షర్మిల అత్యంత కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఆమె రేపు ఢిల్లీ వెళ్ళి జాయిన్ అయిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం ఆమె పిసిసి అధ్యక్షురాలుగా వస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆమె వచ్చే వరకు వెయిట్ చేద్దామని చాలా మంది నేతలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మల్లాది విష్ణు కూడా కాంగ్రెస్ వైపు చూస్తారనే ఒక చర్చ దారితీస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే 2014లో జగన్మోహన్ రెడ్డి చాలా మంది నాయకులు 2014 ఆయన తరపున నిలబడ్డారు. కానీ మల్లాది విష్ణు విజయవాడలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన కాంగ్రెస్ పార్టీ నుండి 2014 ఆయన పోటీ చేసి ఓడిపోయారు సెంట్రల్ నియోజకవర్గం. తర్వాత 2015-16లో ఆయన అప్పుడు వైసీపీలో వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ వైసీపీలో సీట్ లేదు కాబట్టి ఒకవేళ ఆయన అనుచరులతో మీటింగ్ పెట్టుకుని షర్మిల కనుక ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు అయితే ఆమె వెంట నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలో టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ వాదిగానే ఆయనకి ఇప్పటికీ ముద్ర ఉన్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయితే ఆంధ్రప్రదేశ్ కి ఆ కాంగ్రెస్ వైపే చూసే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ జనసేనకి వెళ్లే అవకాశం లేదు, సెంట్రల్ సీట్ కూడా వచ్చే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ హోప్ ఉంది, ఆ స్థానం కూడా ఏంటి. అసలు నిర్ణయం తీసుకున్న తర్వాత మల్లాది విష్ణు ఏంటి ఆయన వ్యూహం ఏ విధంగా ఉంది? ఆయన ఏం మాట్లాడుతున్నారు? అనుచరులతో ఏం మాట్లాడుతున్నారు? అనుచరులతో మాత్రం కూడా చెప్తున్నారు, వెయిట్ చేద్దాం, టైం ఉంది, కంగారు పడవద్దు, బయటకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేయొద్దు, పార్టీ నిర్ణయానికి కట్టుబడదామని మాత్రమే నిన్నటి వరకు చెప్పారు. ఈ రోజు కూడా అదే చెప్తారు. కానీ ఆయన అడుగులు వెటువైపు అనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇంతకుముందు చెప్పినట్టే కొన్ని ఈక్వేషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. టీడీపీ జనసేన మీదకి వెళ్లే అటువైపు వెళ్లే అవకాశం లేదు కాబట్టి ఇంకొక ఆప్షన్ షర్మిలానే కాబట్టి చూడాలి. మరి ఈ 2 రోజుల్లో మారే ఈక్వేషన్స్ బట్టి ఆయన నిర్ణయం ఉండే అవకాశం ఉంది. అప్పటి వరకు మల్లాది విష్ణు సైలెంట్ గా ఉంటారు, అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తారని మాత్రమే చెబుతారు. కాబట్టి 2 రోజుల్లో మారే ఈక్వేషన్స్ బట్టి ఆయన నిర్ణయం ఉండే అవకాశం ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే మల్లాది విష్ణు అడుగులు పడే అవకాశం ఉంది. ఆయన ఒకవేళ వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని ఆ పార్టీ అధిష్టానం చెప్పినా కానీ ఆయన వినే అవకాశం లేదు. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయాలనుకుంటారు. గత 2009 నుంచి కూడా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లోనే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ పదవిని ఆయన కోరుకునే అవకాశం లేదు. కాబట్టి ఏదో ఒక పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంది. అది కూడా షర్మిల ఏపీలోకి వస్తే మాత్రమే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. రోహిత్ రైట్. రాజేష్, విజయవాడ సెంట్రల్ లో వైసీపీలో రచ్చ కనిపిస్తుంది. సెంట్రల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు షాక్ ఇచ్చింది వైసీపీ. సెంట్రల్ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి వెల్లంపల్లిని నియమించడంతో మల్లాది విష్ణు అనుచరులు ప్రస్తుతం షాక్లో ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బందర్ రోడ్లో హంగామా కూడా చేశారు మల్లాది విష్ణు అనుచరులు. విష్ణుకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మల్లాది విష్ణు తొలి నుంచి ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, రాజశేఖర రెడ్డి అభిమానిగా ఉన్నారు. 2009లో అప్పుడు ప్రజారాజ్యం అభ్యర్థి వంగవీటి రాధాపై సుమారు 800 చిలుకు ఓట్లతో ఆయన గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదు. పక్క నియోజకవర్గం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లికి అక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించడంతో మల్లాది అభిమానులు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. కొద్దిసేపట్లో ఈ ఉదయం 10 గంటలకు గాంధీనగర్ కందుకూరు కళ్యాణ మండపంలో మల్లాది విష్ణు అనుచరులు భేటీ కాబోతున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. వాళ్ళ అనుచరులతో భేటీలో నిర్ణయం తీసుకుంటారా, ఆయన భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా ప్రకటిస్తారు అనే ఉత్కంఠ ఆసక్తి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళతారు అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ షర్మిలను ఆంధ్రప్రదేశ్కు తీసుకుని రావాలి అని భావిస్తోంది. ఆల్రెడీ వైసీపీ నేత ఆర్కే కూడా కాంగ్రెస్లోకి షర్మిలతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు పునరుత్తేజం తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారని చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు మల్లాది విష్ణు కూడా కాంగ్రెస్లోకి